మీరు గణేష్ విగ్రహాలను చూడడానికి వెళ్ళి వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారా? అమ్మాయిలు ఉన్నారని చెప్పి అక్కడ సైట్ వేయడానికి చూసే క్రమంలో వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారా? అయితే జాగ్రత్త. మీరు క్రౌడీ ప్లేసెస్లో ఉన్నారంటే మీ వెనకాల ఒక క్రౌడ్ ఉంటుంది. అది అమ్మాయిలకు రక్షణగా. అది కూడా మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని వెంటనే అక్కడే పట్టేసుకుంటుంది. కాస్త గ్యాప్ ఇచ్చి రెడ్ హ్యాండెడ్గా. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు వాటివి స్క్రీన్ మీద. ఖైరతాబాద్ గణేష్ దగ్గర పోకిరి వెకిలి చేష్టలకు సంబంధించి ఆ దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. అమ్మాయిలు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది ఆకతాయిలు. దీంతో మహిళలను టచ్ చేసిన ఆ పైశాచిక ఆనందం పొందుతున్న పోకిరిగాలను పట్టుకుంటున్నారు పోలీసులు. ఏకంగా ఎంతమందిని పట్టుకుని ఉంటారు ఒకసారి ఊహించండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 900 మందిని పట్టుకుంది షీ టీమ్స్. 55 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. పోలీసులు అరెస్ట్ చేసిన ఆకతాయిలు ఎక్కువగా మైనర్లే ఉన్నారట. ఇక మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఆకతాయిలకు సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆకతాయిల వెకిలి చేష్టలను రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. ఒక్కసారి ఆ విజువల్స్ ని చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ ని చూడడానికి వెళ్తున్నారు. చూడండి, దర్శించుకోండి, వచ్చేయండి. అంతకు మించి ఓవర్ యాక్షన్ అక్కడ చేశారనుకోండి, ఇదిగో ఇలా ఉంటుంది. సీన్ సితారైపోద్ది. మాటలు మామూలుగా ఉండవు. ఇంకప్పుడు పోలీసుల చేతిలో పడ్డారంటే బతుకు పంచరైపోద్ది. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఒకసారి మన మీద కేసు రిజిస్టర్ అయితే ఒక మార్క్ అనేది ఉంటుంది కదా, ఒక మచ్చ అనేది ఉంటుంది కదా. తర్వాత అది ఇంపాక్ట్ ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా మీకు. అందులో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ రికార్డు తెలిస్తే భవిష్యత్తు గురించి ఊహించుకోండి ఒకసారి. ఈ క్రమంలోనే ఇటు ఖైరతాబాద్ గణేష్ దగ్గర వెకిలి చేష్టలు చేస్తున్న ఆకతాయిలను పట్టుకున్నారు పోలీసులు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఖైరతాబాద్ గణేష్ ని చూడడానికి వెళ్తున్నామని చెప్పి భగవంతుడి దగ్గర ఈ దిక్కుమాలిన పనులు చేస్తున్నారు కొంతమంది దరిద్రులు. అమ్మాయిలకు సంబంధించి అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళని అసభ్యంగా తాకడం, ఇలా పైశాచిక ఆనందం పొందుతున్న కొంతమంది పోకిరిగాళ్లు వెంటనే పోలీసులకు చేతికి చిక్కిపోతున్నారు. మరి ముఖ్యంగా షీ టీమ్స్ చేతికి చిక్కిపోతున్నారు. ఎలా అంటే ఇదిగో ఇలా వాళ్ళు దేవుడి దర్శనానికి వెళ్తున్నారు అనుకున్నారు కొంతమంది. వస్తున్న వాళ్ళందరూ కూడా దేవుడి దర్శనానికి వస్తున్నారని చెప్పి అనుకుని ఉండొచ్చు కాక, కానీ కొంతమంది ఇలాంటి వెధవలు ఉంటూ ఉంటారు. అందుకే ఇలాంటి వెధవలను గుర్తించేందుకు షీ టీమ్స్ కూడా సిద్ధమైంది. మరి ముఖ్యంగా సివిల్ డ్రెస్లోనే ఉంటూ ఉంటారు వీళ్ళంతా కూడా. అంటే సాధారణంగా జనాల్లోనే కలిసిపోతూ ఉంటారు. చూడడానికి సాధారణ మహిళలాగే ఉంటూ ఉంటారు షీ టీమ్ సభ్యులు. ఎక్కడ ఏం తేడా రాదు. తేడా ఎప్పుడు వస్తుందంటే, మీరు అసభ్యంగా ప్రవర్తిస్తారు కదా, ఆ ఫుటేజ్ రికార్డ్ అవుతూ ఉంటుంది. తేడా ఎప్పుడు వస్తుందంటే, అలా జరిగిన తర్వాత ఇలా పట్టుకుంటారు. ఇలా పట్టుకొని అలా అప్పగిస్తారు. అలా అప్పగించిన తర్వాత ఏం జరుగుతుందో మీకు ఇలా అర్థమైపోయి ఉంటుంది. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి ఫస్ట్ నుంచి అక్కడ ఆ స్పాట్ నుంచి రిపోర్ట్ అందిస్తున్న మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శిల్ప, మీరు అక్కడ ఉన్నారు, రిపోర్టింగ్ చేశారు. ఇక్కడ అంటే ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంది? అట్ ద సేమ్ టైం ఇక్కడ షీ టీమ్స్ అటువంటి దుర్మార్గుల్ని, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిని ఎలా అదుపులోకి తీసుకోవడం జరుగుతోంది? ఖైరతాబాద్ బడా గణేష్ తో పాటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే గణేష్ మండపాలు ఎక్కువగా క్రౌడ్ వచ్చే దగ్గర ఒకవైపు ఇటు మహిళలు అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపైన పోలీసులు అదేవిధంగా షీ టీమ్స్ భర్తం పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి డే నుండి ఏదైతే వినాయక చవితి మొదలైనటువంటి మొదటి డే నుండి వాళ్ళు మఫ్టీలో సైతం
మొత్తం ఎక్కడికక్కడ టీమ్స్ మొత్తం కూడా డివైడ్ అయ్యాయి. ఎవరైతే ఈ విధంగా భక్తుల ముసుగులో వచ్చి అటు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కావచ్చు, అసభ్యంగా ఇటు టచ్ చేయడం కావచ్చు, వీళ్ళందరినీ కూడా అటు పోలీసులు మఫ్టీలో ఉండి ఒకవైపు క్యాప్చర్ చేయడం, ఫోన్లలో క్యాప్చర్ చేయడం, అనంతరం వెంటనే వాళ్ళని అటు పోలీస్ స్టేషన్ లో సరెండర్. మొత్తం కూడా దాదాపు ఇటు టీమ్స్ 900 మందిని పట్టుకుంది. అదేవిధంగా పోలీసులు 55 మంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఖైరతాబాద్ తో పాటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే క్రౌడెడ్ ప్లేసెస్ ఉన్నాయో ఇప్పుడు గణేష్ మండపాల దగ్గర మొత్తం అక్కడ కూడా మొత్తం ఎక్కడికక్కడ నిరంతరం కూడా నిఘా పెట్టి ఎవరైతే అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటారో వాళ్ళపైన ఒక కన్నేసి చేస్తున్నారు. వాళ్ళు మొత్తం కూడా క్యూ లైన్స్ ఉండటంతో, ఎక్కువ క్రౌడ్ ఉండడంతో ఎవరు గమనించారులే అని కూడా వాళ్ళు చాలా ఈజీగా ఇలా అడ్వాంటేజ్ తీసుకున్నారు. సో వాళ్ళందరూ కూడా టీచర్స్ కావచ్చు, అటు పోలీస్ శాఖ కావచ్చు, చాలా మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ భర్తం పడుతుంది. ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం కేసు నమోదు చేసినట్టు అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే సీసీ కెమెరాలు కూడా నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. ఒకవైపు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు, ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇంకోవైపు టీమ్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, మఫ్టీలు ఎప్పటికప్పుడే తిరుగుతూనే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా ఆధీనంలోకి తీసుకుని ఎవరు అనుమానాస్పదంగా తిరుగుతున్న మొత్తం కూడా చెక్ చేస్తూ ఈ విధంగా ఒకవైపు ముందుగానే ఒకవైపు వాళ్ళు భద్రత పరంగా ఎలాంటి లోటు రామని చెప్పడం, అదే విధంగా మహిళల పట్ల కావచ్చు, అమ్మాయిల పట్ల అసభ్య ప్రవర్తన చేసిన వాళ్ళని ప్రస్తుతమైతే అరెస్ట్ చేశారు. మొత్తం మీద గతంతో పోల్చుకుంటే ఈసారి ఎవరైతే ఇప్పుడు దొరికినటువంటి ఆకతాయిలు ఉన్నారో వాళ్ళ సంఖ్య కొంచెం తగ్గినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గత సంవత్సరం కూడా పోలీసులు పట్టుకొని కేసులు చేయడంతో ఈసారి కొంచెం తగ్గినట్టు కూడా ఇప్పటికే చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఎందుకంటే ఈ 2 రోజులు మహానిమజ్జనం కావచ్చు, ఆ ముందు రోజు కావచ్చు, ఈ 2 రోజులు కూడా కాస్త ఎక్కువగా నిమజ్జనాలు జరుగుతూ ఉంటాయి. మహానిమజ్జనం రోజు అయితే ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో ఇంత క్రౌడ్లో టీమ్స్ ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది? ఎందుకంటే మహిళలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు మహానిమజ్జనం చూడడానికి. ఈ నేపథ్యంలో ఇటు టీమ్స్ ఎటువంటి ఇన్ఫాక్ట్ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తోంది, ఎటువంటి ఆకతాయిల పని పట్టేందుకు ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తోంది శిల్ప? కరెక్ట్, మీరు అన్నట్టు కదా ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఏదైతే ఎల్లుండి జరిగేటువంటి శోభయాత్ర ఇంకో ఎత్తు. ఎందుకంటే శోభయాత్రలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఒకవైపు మహిళలు కావచ్చు, అమ్మాయిలు, ఈ విధంగా అన్ని ఏజ్ గ్రూప్స్ వారు కూడా పాల్గొంటూ ఉంటారు. ఒకవైపు అంచనాలకు మించి ఎక్కువ మంది వస్తున్నారు. దీంతో పోలీసులను ఇప్పటికే ఎక్కువ మందిని కూడా డిప్లాయ్ చేశారు. అటు జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఇటు చాలా మందిని కూడా డిప్లాయ్ చేసి ఎక్కడికక్కడ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఉమెన్ సేఫ్టీ కోసం టీమ్స్ మఫ్టీలో నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రతి క్షణం కూడా ఎక్కడికక్కడ ఏరియా వైజ్ గా కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అవి మానిటరింగ్ చేస్తున్నారు. మానిటరింగ్ చేస్తూ కూడా నిరంతరం అక్కడ ఏదైతే కంప్యూటర్ దగ్గర నిరంతరం ఒకరు ఉండి కూడా అక్కడ అనుమానాస్పదంగా ఇటు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని పైన ప్రస్తుతం అయితే వాళ్ళందరినీ కూడా వెంటనే తీసుకెళ్లి కేసు నమోదు చేస్తున్నారు. సో ఇన్ని రోజులు చేస్తే రేపు ఎల్లుండి జరిగేటువంటి నిమజ్జనాలు ఇంకెత్తుకోవడంతో దీనిపైన ఇంకెక్కువ మంది పోలీసులను డిప్లాయ్ చేశారు. ఇంకా పోలీసులు ఒకవైపు మఫ్టీలో కూడా ఎక్కువ మందిని ఉంచారు. ఎక్కడికక్కడ టీమ్స్ బలగాలు కావచ్చు, వీటిని అనేసి కూడా పెంచారు. ఎందుకంటే నిమజ్జనానికి చాలా మంది భక్తులు తరలితో అవాంఛనీయ ఘటన జరగకుండా మొత్తం మీద భారీ ఏర్పాట్లు చేశారు. అటు పోలీస్ శాఖ కావచ్చు, ఇటు టీమ్స్ కావచ్చు, రెండు కూడా సంయుక్తంగా వచ్చిన భక్తులు ఎవరైతే మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళకి ఎలాంటి రిపీట్ అవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సో ఈ వెహికల్ చేసిన వాళ్ళపైన ప్రస్తుతం పోలీసులు భర్తం పడుతున్నారని చెప్పుకోవచ్చు. అటు టీమ్స్ అదేవిధంగా పోలీస్ శాఖ రెండు కూడా సంయుక్తంగా ఇక్కడ మఫ్టీలో ఉండి ప్రతి క్షణం కూడా నిఘా పెట్టారు. అందులో భాగంగా దాదాపు 1000 మందికి పైగా ఆకతాయిలకు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన కూడా ఒకవైపు పోలీసులు విచారణ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు నిమజ్జనానికి ఇంకా భద్రత అయితే కట్టుదిట్టం చేసినట్టయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. రైట్ శిల్ప, విజువల్స్ మీరు చూస్తున్నారు. మహానిమజ్జనం శోభాయాత్రకు సంబంధించి వెళ్తున్న క్రమంలో మీరు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మన ఇంటి ఆడపిల్లలే కదండి, మనం మన వాళ్ళకి గౌరవం ఇచ్చుకోకపోతే ఇంకెట్లా? మళ్ళీ అంటాం కదా, మహిళలపై అసభ్యకర ప్రవర్తన ఇక్కడ ఇన్ని కేసెస్ చూస్తూ ఒక కేసు జరిగిందనుకోండి, ఏమంటాం? వాడిని ఉరి తీసేయాలి, వాడిని చంపేయాలి,
ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటూ ఉంటాయి కదా. ఈ కైండ్ ఆఫ్ డైలాగ్స్ మనకి కమెంట్ రూపంలో కావచ్చు ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి కదా. బట్ ఇదే సమాజంలో ఆ మహిళలకి ఇంత అసభ్యకర ప్రవర్తన వీరిని ఏం చేయాలి అని అనేదానికన్నా మనం ఎలా ఉన్నాం ఒకసారి ప్రశ్నించుకోండి. ఈ కథను చూస్తున్న చాలామంది బయటికి వెళ్ళిన తర్వాత మహిళల పట్ల ఏ రీతిలో మనం ప్రవర్తిస్తున్నాం అని ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటే చాలు. మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా మారే అవకాశం ఉంటుంది కదా. అండ్ మీరు చెప్పే ప్రయత్నం చేయండి, అరే బాబు వాళ్ళు కూడా మన ఇంటి ఆడపిల్లలే, మనం మర్యాద ఇవ్వకపోతే బయటవాడు ఎవడో వచ్చి ఆమెను అమర్యాద పరుస్తాడు. ఆ తర్వాత మా తెలుగు అమ్మాయిని అన్నావా, లేకపోతే మా ప్రాంత అమ్మాయిని అన్నావా? ఈ క్వశ్చన్స్ అవసరం లేదు కదా. మనం మన వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడు పక్కవాడు ఎవరైనా వచ్చాడు అనుకోండి, అప్పుడు వాళ్ళ సంగతి చూసుకోవచ్చు. మనం మన వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుందాం ఫస్ట్. చూడండి ఆ దుర్మార్గుడు చూడండి ఒక్కసారి. మన ఇంటి ఆడపిల్లకి మనం మర్యాద ఇచ్చుకోకపోతే ఎట్లా? వాళ్ళ పట్ల మన అసభ్యకర ప్రవర్తన. నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? ఇది మీ సభ్యత, ఇది మీ సంస్కారమా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అండ్ మహానిమజ్జనం శోభాయాత్ర పేరులోనే ఎంతో శోభ ఉందండి. ఆ శోభను శోభాయమానంగా తీసుకువెళ్దాం. వెకిలి చేష్టలు కాదు, ఇటు ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలుద్దాం. కనీసం ఈ నేపథ్యంలో దయచేసి జాగ్రత్త పాటించే ప్రయత్నం చేయండి. అమ్మాయిలకి విలువ ఇవ్వండి, మహిళలకి కించపరచకండి, వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించకండి. అండ్ ఇటువంటి సందర్భాల్లో అమ్మాయిలు బయటికి రావాలంటే ధైర్యంగా ఉండాలి. వాళ్ళు భయపడకుండా ఎస్ నాతోటి ఇంకా నలుగురు వెనకాల అబ్బాయిలు ఉన్నారంటే తెలుగు వాళ్ళు అనుకుంటే కనుక వాళ్ళు ఇంకా ధైర్యంగా ఉండగలగాలి. ఆ ధైర్యం మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు మన పేర్లు ఇంకా బయట చెప్తారు, మా తెలుగు అబ్బాయిలు ఇంత గొప్పవాళ్ళని చెప్పి. అదే మనమే ఇలా చేసామనుకోండి, ఎక్కడైనా ఒకటే సంతానం అంటారు. గుర్తుపెట్టుకోండి. దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు ఏం అడగట్లేదు కదా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇటువంటి దిక్కుమాలకు చర్యలు పాల్పడ్డారనుకోండి, ఇలా